ఇంట్లో చిన్నపిల్లలకి చేసేటు ఫర్ ఎగ్జాంపుల్ స్నానం చేసిన వెంటనే సాంబ్రాణి కింద పొగేసి బిడ్డలకి ఆ పొగ తలస్నానం చేసినప్పుడు పెడతారు. ఆ తర్వాత మళ్ళీ బిడ్డల్ని స్నానం చేయించేటప్పుడు నాలుగు మీద ఏలు పెట్టి అంటే ఆ జిగురులాగా ఉంటుంది కదా అది తీసేస్తారు. సో ఇలా కొన్ని సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి, ఫాలో అవడం కరెక్ట్ అంటారు సార్? మిస్బిలీఫ్ పబ్లిక్లో ఉంది. పబ్లిక్లో అంటే అది కూడా పాతకాలం తాత అవ్వ వాళ్ళు ఏంటంటే ఆ కాలంలో మనకి మెడికల్ నాలెడ్జ్ తక్కువ ఉండేటప్పటికీ సమస్య ఇది వస ఇస్తే ఏం సమస్యలు వస్తాయని మనకి తెలియకుండా పోయింది. ఆ రోజు గ్రైప్ వాటర్ ఇస్తే ఏం సమస్య వచ్చిందని మనకి తెలియదు. ఆ రోజు ఈ రోజుకి వస, గ్రైప్ వాటర్, సొంటి, ఓమం వాటరు, తర్వాత వెరీ రేర్గా తేనె సరే ఇవన్నీ ఇచ్చేటప్పటికి ఆ రోజులకి మనకున్న మెడికల్ నాలెడ్జ్కి ఆ రోజుకి మనకున్న డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్కి ఇవన్నీ సమస్యలు వస్తాయని మనకు తెలియకుండా పోయినాయి. బట్ ఈ రోజుకి ఇవన్నీ వచ్చి చాలా డేంజరస్. నేను ఫస్ట్ మా స్టూడెంట్స్కి కానీ మా పిల్లలకు కానీ ఏదైతే మన పేషెంట్స్ కానీ ఫస్ట్ చెప్పే ఒకటే ఏంటంటే, నువ్వు ఒక న్యూ బార్న్ బేబీకి మంచి చేయలేదంటే ఏం కాదు, కానీ చెడ్డది చేయకూడదు. డూ నో హార్మ్ టు ఏ బేబీ, ఇది ప్రిన్సిపల్. మనం ఒక్కటి చేస్తున్నాము ట్రీట్మెంట్ కానీ మనం ఒక పద్ధతి ఫాలో అవుతున్నాము అంటే దానివల్ల ఆ బిడ్డ ఇంప్రూవ్ కాలేదంటే కూడా పర్వాలేదు, కానీ నష్టం అవ్వకూడదు. ఈ పదాలు ఇవన్నీ వాడే వల్ల మనకి మంచి బిడ్డని మనం నష్టం చేయించుకుంటున్నాం. ఇప్పుడు దీనివల్ల వచ్చే సమస్యలు సింపుల్గా చెప్తాను మీకు. వస, గ్రైప్ వాటర్, సొంటి, ఓమం వాటర్ ఇవన్నీ ఇచ్చే వల్ల సమస్య ఏంటంటే అవి ఇట్స్ లైక్ యాసిడ్ లాగా. అది బిడ్డ తాగేటప్పటి నుంచి నోట్లోంచి మంట పుడుతూ పోవడం, ఈసోఫేగస్ దారి మన మింగే ట్యూబ్ దారి పేగులో పోయి పొట్ట ఉబ్బటం తెచ్చడం, మోషన్ పోకుండా కొంతమందికి రేర్గా మనం పర్ఫరేషన్ అంటాం, ఇంటెస్టైనల్ పర్ఫరేషన్, అంత మాత్రం పేగు పగిలిపోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్కి వెళ్ళి ఎమర్జెన్సీగా ఆపరేషన్కి వెళ్ళిన సిచ్యువేషన్ కూడా చూస్తాం. అందులో సివియారిటీ వచ్చి కొంతమంది బేబీస్ దట్ ఈస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది అమౌంట్, మనం ఎంత తాగిస్తున్నాం ఎంత తినిపిస్తున్నాం బట్టి సివియారిటీ. కొద్దిగా ఎక్కువ ఇచ్చేటప్పుడు కొద్దిగా దానివల్ల సమస్యలు ఎక్కువ కూడా ఉంటుంది. అట్లా ఇచ్చేటప్పుడు కొంతమంది బేబీస్ ఆస్పిరేట్ అవుతారు, ఊపిరితిత్తు లోపల కూడా బిల్ చేసుకుంటారు. సో దాని సమస్యలు కూడా ఉంటాయి. సో ఇది ఒకటి. ఇంకొకటి మనం ఏంటంటే మనం ఈ పెద్దవాళ్ళే వచ్చి స్నానం చేసిన తర్వాత చెవు లోపలికి పెట్టి ఊదేటప్పటికి ఏంటంటే టింపానిక్ మెంబ్రేన్ అని మనకి ఒక జవ్వులాగా ఒకటి ఉంటుంది, అది పేలిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఏంటంటే చెవు లోపల నుంచి చీమ్ రావడం, చెవులు ఇనిపించకుండా పోవడం, ఇట్లాంటి అవకాశాలు. డెఫ్నెస్ ఇది ఒక ప్రాబ్లం. సరే అందువల్ల వెరీ రేర్గా నేను 2 బేబీలు చూసాను. నేను డిఎం చదువుకుంటున్నాడు బేబీ హాస్పిటల్ మెడ్రాస్లో. ఇట్లాగే ఒక పెద్ద ముక్కు లోపల స్నానం చేసిన తర్వాత బిడ్డ ముక్కుని ఇలా లేపి ముక్కులలో ఫోన్ ఊదింది. ఆ ఊదడం అనేది ఎంత సివియర్గా ఉండేదంటే ఆ బేబీకి బ్రెయిన్ లోపల బ్లీడింగ్ వచ్చే లెవెల్కి అయింది. సో అంత సివియర్ కూడా. ఇంతోటి ఇవన్నీ ఏంటంటే మనం చేసే ప్రతి బిడ్డకి వస్తుందని కాదు, బట్ చెప్పడానికి బాగుంటుంది, కానీ అది వచ్చేది మన బిడ్డగా ఉంటే మనకి నొప్పి తెలుస్తుంది. అది అందువల్ల ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఇవన్నిటికీ మనం మెడికల్గా వెళ్ళడం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇస్తాము? డైజెషన్ కోసం మీరు చెప్పారు, మీ నాయన అందుకే వచ్చి మన బిడ్డ డెలివరీ అయిన తర్వాత అట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయంటే మనం డాక్టర్ గారుగా మనం న్యూ బార్న్ స్పెషలిస్ట్గా మనం ఇట్లాంటి అరుగుదల మందులు కూడా ఉన్నాయి. ఇంతోటి ఇప్పుడు బిడ్డ వచ్చి ఒక ఓపిక తీసుకొస్తున్నారు, చాలా ఫోన్ కాల్స్ కూడా చేస్తారు తల్లిళ్ళు. ఏంది ఎట్లంటే, సార్ మా బేబీ 5 రోజులకు ముందు మోషన్ పోయాడు, 5 రోజులుగా ఇప్పుడు మోషన్ పోలేదు, ఏం చేయాలా అట్లని అడుగుతారు. కొంతమంది అడుగుతారు, అడిగేది మంచిది. అడగకుండా కొంతమంది ఇది కూడా అవుతారు. కొంతమంది సాంప్రదాయం దారి ఏం చేస్తారంటే సోపు బిల్ల తీసుకోవడం, సోపు బిల్లని మోషన్ పోయే దారిలో దూరుస్తారు. అట్లా దూర్చేయడం బిడ్డ మోషన్ పోతాడు అట్లంటే పోతాడు అట్లనే వాళ్ళకు ఒక మైండ్ సెట్ అలా ఉంది. యాక్చువల్లీ ఇవన్నీ నాట్ అలౌడ్, ఇలాంటి ఫాలో కాకూడదు. ఇవన్నీ నష్టాలు. బిడ్డ రోజు పెద్దవాళ్ళలాగా బిడ్డ రోజు మోషన్ అనేది పాస్ చేయడం. ఓకే సార్. కనీసం 24 గంటలకు ఒకసారి, ఈరోజు పొద్దున 8 గంటల నుంచి రేపు పొద్దున 8 గంటల దాకా కనీసం ఒక్కసారి బిడ్డ గ్యాస్ పోతే ఫ్లెటస్ గ్యాస్ పోతే కూడా కింద దారి మనకి మోషన్ పోయే దారి నార్మల్ అంటాం. సరే అప్పుడు మనం 5 రోజుల దాకా వెయిట్ చేయొచ్చు. 5 రోజులు కూడా మనం మోషన్ పోలేదు బిడ్డ, అప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇన్ కేస్ మనకి 24 గంటలకి ఒక్కసారి కూడా గ్యాస్ కూడా రిలీజ్ కాలా, దాంతో పాటు బిడ్డ వచ్చి పొట్ట ఉబ్బటం ఉంది, దాంతో పాటు బిడ్డకు వాంతిలు వస్తున్నాయి, పర్టికులర్ గా వాంతిల రంగు పసుపుగా ఉంది, అప్పుడు ఒక్కొక్కసారి ఎందుకంటే పేగు తిరిగిపోయి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటి కండిషన్ లో 24 గంటలు ఎప్పుడు మనకి సమస్య ఉందో 5 రోజుల దాకా వెయిట్ చేయకూడదు, వెంటనే వచ్చేసేయాలి. సో ఇవన్నీ ఎమర్జెన్సీ కండిషన్స్. బాగా ఈ రోజుకి అందరూ ఎడ్యుకేటెడ్, అందరికి గూగుల్స్ ఉన్నాయి, అందరూ వాళ్ళు గూగుల్లో నొక్కి చదివితేనే అందరికి తెలిసిపోతాయి. సగం అందరూ ఏందో ఇంటర్మీడియట్ దాకా కొంచెం చదువుకొని ఉంటారు. ఏదైతే మనం ఇప్పుడు ఒక చింతకాయ ఉంది, చింతకాయ మన విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే అందరూ, ఒక చింతకాయ ఉంది, ఆ చింతకాయని మనం ప్రతి వాడు నాలుకలో టేస్ట్ చేసేవాడు. సరే అది చింతపండుని తీసుకొని నాలుకలో 1 బిల్ల తినండి, 2 బిల్ల తినండి, 3 బిల్ల తినేసి కొద్ది నీళ్ళు తాగితే
మంట పుడుతుంది. అవును 100% ఇది ఒప్పుకుంటారు ఎవరైతే. అవును. ఏంటంటే టంగ్ పైన ఉండే టేస్ట్ బర్డ్స్ అనేది వెళ్ళిపోతాయి. ఓకే. అప్పుడు ఏంటంటే మనం నాలుగు మీద ఏది పెడితేలో మామూలు తిండి తింటేలో మామూలు ఏది నోట్లో పోసుకుంటే కొంచెం మంట అనేది ఉంటుంది. అవును అదే సేమ్ ఇది బిడ్డ న్యూ బోర్న్ బేబీ కూడా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఆ మసకాయ అనేది నాలుగులో పెట్టి రుద్దేటడికి ఏమవుతుందంటే నాలుగు మీద ఉండే టేస్ట్ బర్డ్స్ పోతాయి వెళ్ళిపోతాయి. అప్పుడు దాని తర్వాత మీరు పాలు తాగించిన ప్రయత్నం చేస్తే కూడా ఆ బిడ్డకి మంట పుట్టి పాలు తాగడు. ఓకే. ఇది మేజర్. వాళ్ళకి ఎలాగో చెప్పేది తెలియదు కాబట్టి చెప్పలేరు, ఏడుస్తారు. మీరేమనుకుంటారు, బిడ్డ ఏడుస్తున్నాడు పాలు తాగట్లేదు, పొట్ట నొప్పి ఏమైనా ఉంటుందా, అవును పొట్ట నొప్పికి మందిస్తారు. అవును కడాన చివరి అది ప్రాబ్లం ఏముంటాయని నాలుగులో టేస్ట్ బట్లు Taste buds వాళ్ళకి అక్కడ మంట మంట పుట్టడం వల్ల వాళ్ళు తాగరు. కాటుక పెడితే కళ్ళు బాగుంటాయి అన్నది ఒక ఆలోచన. కళ్ళు బాగుంటాయి, దిష్టి తగలతో ఆ దిష్టి తగిలి ఇవన్నీ ఉంటాయి. అది కొద్దిగా ఎంతవరకు కరెక్ట్ కాటికి పెట్టుకోండి. బట్ ఏంటంటే మోస్ట్ వైటల్ ఆర్గన్స్ కంటి దగ్గర, డెలికేట్ ముక్కు దగ్గర, నోటి దగ్గర ఇక్కడంతా పెట్టవద్దు. అట్లా అంటాం. ఎందుకు అట్లా అంటే కాటికనే మీరు మామూలుగా మనకు వచ్చే పేషెంట్ని ఎక్కడ చూస్తా అంటే బిడ్డ బాగా ముద్దుగా ఉండాలా, అది పర్టికులర్ పక్కన ఇంట్లో ఒక బిడ్డ అంటే ఆ బిడ్డని కంపేర్ చేస్తారు. ఆ బిడ్డ బాగున్నాడా, అందంగా ఈ బిడ్డ అందంగా ఉన్నాడు అట్లా చూసేటప్పటికి ఏంది ఎట్లా అంటే నా బిడ్డ బాగా ఉన్నాడు అందంగా ఉన్నాడు చూపించుకోవడానికి ఈ రెప్పలు కంటి రెప్పలకి కాటికేస్తారు. ఆ చేతిలో తీసుకుని అట్లా వేసేటప్పటికి ఏమవుతుంది అంటే కొద్ది టైం అది మన కంట్లో కార్నియా కంటి చూపు దగ్గర ఆ స్థలంలో మనకి ఆ కాటిక అనేది తగులుతుంది. తగిలేటప్పటికి ఏంటంటే మనకి కంట్లో చూపు దెబ్బ తగిలేదానికి అవకాశాలు ఉంది ఒకటి. ఇంకోటి రెండుగా ఏంటంటే అది ఒక కెమికల్, కాటిక అనేది ఒక కెమికల్, అది కంట్లో రియాక్షన్స్ వచ్చి కంజంక్టివైటిస్, కళ్ళు ఎర్రగా అయిపోవడానికి అవకాశాలు ఉంది. సో అందులో ఈ రెండు రీజన్స్ కోసం కంటు చుట్టి పెట్టకుండా వాడుకోవచ్చు, కానీ వాడుకోకుంటుంటే మంచిది. లేదు ఇంకా తప్పదు అట్లా అది కూడా ఒక కెమికల్. చర్మం మీద పెట్టేటప్పుడు చర్మం మీద కూడా మీకు రియాక్షన్స్ రావచ్చు. అది ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెడతారు, పాదాల మీద పెడతారు. సో అందులో పెట్టకుండా ఉంటే మంచిది. లేదు తప్పదు అట్లా అనేది ఎక్కడన్నా కంటి చూపు ఏదైనా మంచి క్వాలిటీ కాటుకు తీసి వాళ్ళు ముచ్చటగా అట్లా మంచి క్వాలిటీ అనేది లేదు, కెమికలే అది. కళ్ళు కొదిలేసి మిగతా దగ్గర కావాల్సి మీ సంతోషం కోసం కొంచెం పెట్టుకోవచ్చు. మెడికల్ కి అయితే అడ్వైజబుల్ కాదు. ఇది చివరి ఏంటంటే తేనె. కొంతమంది బిడ్డ డెలివరీ అయిన వెంటనే వచ్చి తేనె నాలుక మీద పెడతారు. ఆ తేనె ఎందుకు పర్టికులర్ గా వద్దంట సార్, శుభ్రమైన తేనె కదా, మంచి షాప్ లోనే తీసుకొచ్చాము, మంచి కంపెనీలో తీసుకొచ్చాము, తేనె బాగా మేము పాతకాలంలో అయితే ఇచ్చాము సార్, మంచి సార్ అంటారు. తేనె పర్టికులర్ గా ఎందుకు వద్దు అంటామంటే ఆ తేనె వల్ల పర్టికులర్ గా నష్టం లేదు. అదే తేనె వచ్చి ఇండైరెక్ట్ గా నష్టం తెప్పిస్తారు. ఎలా అంటే తేనె అనేది బాగా స్వీట్ గా ఉంటుంది, చాలా స్వీట్ గా ఉంటుంది. వన్స్ ఆ బిడ్డ న్యూ బోర్న్ బేబీ పుట్టిన బిడ్డకి తేనె నాలుకలో తగిలింది అట్లంటే ఆ బిడ్డ వచ్చి ఆ పాలు అంత పైన ముట్టుకోడు, తల్లిపాలు. ఎందుకంటే ఈ రుచికి అలవాటు పడి ఆ తల్లిపాలు రుచి చాలా ఇప్పుడే నేను చెప్తాను. ఇప్పుడు మన ఇద్దరు కూర్చోన్నాము, మీకు వచ్చి ఇప్పుడు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక జ్యూస్ తాగిస్తున్నాను, బాగా తీయంగా జ్యూస్ తాగిస్తున్నాను. తీయంగా జ్యూస్ తాగించిన తర్వాత మీరు వచ్చి ఒక టీ తాగితే ఎలా ఉంటది, సప్పని ఉంటది. అలాగే ఉంటది బిడ్డ కూడా. ఒక స్వీట్ తిన్న తర్వాత ఏదైనా ఐస్ క్రీమ్ కారం తినేసి టీ తాగుతారు. సేమ్ అదే మీరు బిడ్డకి తేనె ఇచ్చిన తర్వాత దానికి టంగ్ కోటింగ్ అయిపోతుంది, అది ఒక టేస్ట్ అలవాటు అయిపోతుంది. ఆ బిడ్డకి అది తేనె అయినని తెలియదు, ఆ బిడ్డ ఆ తేనె వచ్చి మిల్క్ కూడా వ్యూయించుకోవచ్చు. సో దానికి ఒకసారి అలవాటు పడిపోయినారు అట్లంటే దాని తర్వాత పాలు తాగురు. అటు లాంగ్ టర్మ్ లో ఏంటంటే పాలలో రావాల్సిన మల్టీవిటమిన్స్, ఇమ్యునోగ్లోబులిన్స్ తల్లిపాలలో ఉండాల్సిన, తల్లిపాలు అనేది ఇస్ ద బెస్ట్ ఫుడ్ ఫర్ ద బేబీ ఫస్ట్ 6 months ఆఫ్ లైఫ్. ఫస్ట్ 6 నెలలకి తల్లిపాలు తప్ప ఇంకేం ఇవ్వబాకండి. మందులు కూడా అవసరపడితేనే ఇస్తాము, నీళ్లు తాగిచ్చి బాకండి. నేను ప్రతి పుట్టిన బిడ్డ డాక్టర్ అడ్వైస్ చేస్తాం. అయితే దీంట్లో ఇంపార్టెంట్ ఎందుకు అట్లంటే ఆ తేనె టేస్ట్ తగిలిన తర్వాత డైరెక్ట్గా తేనె వల్ల ఇబ్బంది కాదు, కానీ దానివల్ల బిడ్డ పాలు తాగడం అనేది మానేస్తాడు, బరువు తగ్గిపోతాడు, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేది అందదు, దానివల్ల ఇండైరెక్ట్గా అన్ని సమస్యలు మొదలు పడతాయి. అందువల్ల తేనె వద్దని అంటాం.